2 గంటలు ఈదిన చాలదా ఓరి నాయన దీని స్విమ్మింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టడీస్ అండ్ బ్లాగ్స్ అండి. సో ఫైనల్లీ ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏంటో తెలుసా, ఎగ్జామ్స్ అయితే అయిపోయేవండి పిల్లలవి. సో ఇప్పుడైతే మేమందరం కూడా ఒక చోటకైతే వెళ్తున్నాం. ఏంటో తెలుసా, స్విమ్మింగ్ క్లాస్కి అయితే వెళ్తున్నాం అండి. 2 days పిల్లలు మేము వెళ్తున్నాం అనమాట. అంటే హాలిడేస్లో వాళ్ళకి కొంచెం నేర్పిద్దాం అనేసి అనుకున్నా, వాళ్ళతో పాటు నేను కూడా నేర్చుకుందాం అనేసి అనుకుంటున్నాము. సో ఇంకా ఇప్పుడైతే వచ్చాము, వెళ్తున్నామండి. లియాన్ ఎక్కడికి? విక్కీ ఎక్కడికి చెప్పు, తమ్ముడు చూపించు. స్విమ్మింగ్ పూల్కి తమ్ముడు చూపించాలి కదా మనం. అని ఇక్కడ వెళ్ళామన్నమాట. విక్కీ ఫోటో తీస్తాను చూడు. దిగండి దిగ, ఏది దిగు. ఇప్పుడు నేను వెళ్తా. విక్కీ నువ్వు వెళ్ళు. ఇలా ఇది ఇలాగే ఈత కొడుతుంది. అది ఆ మమ్మీది, అది నీది కాదండి. రేపు ఫస్ట్ టైం అండి ఇక్కడికి వచ్చాము. వరకు నేను రాలేదు, ఫస్ట్ టైము. సో స్విమ్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ సమ్మర్లో నేర్చుకోవాలి కాబట్టి మేము సమ్మర్లోనే ఇంకా వెళ్తున్నాం. క్లాసెస్ ఉంటే కనుక వెళ్దాం అనమాట. అండ్ ఇప్పుడైతే ఆఫ్ చేస్తారు. ఓన్లీ 4 days వెళ్ళానండి నేనైతే, అంతేని. ఇంకా వచ్చిన 3 days అయితే అంతగా నాకు ఏమి రాదనమాట. భయం వేసేది వాటర్ చూస్తే. అండ్ మా హస్బెండ్ చూడండి హైజీన్ చేసిండ్రు. అంటే తను కూడా కొంచెం భయపడ్డారు అనమాట. ఎందుకంటే అంత హైట్ నుంచి ఎప్పుడో చెరువులో చేశారంట, మళ్ళీ ఇప్పుడు చేశారు. అండ్ తర్వాత ఇక్కడ చూడండి బ్యాక్ నుంచి పాప అయితే మామూలుగా చేయట్లేదు, తనకి నేర్పియలే కానీ మంచిగా చేసేస్తుందండి. నాకు వస్తే కనుక దానికి నేను నేర్పిస్తాను కదా. అండ్ ఇక్కడ చూడండి నేను ఫస్ట్ దీన్ని ఏమంటారో, సో దీని హెల్ప్తో నేనైతే చేస్తున్నానండి. అండ్ అంతకుముందు కూడా వాటర్లో చేయడం అండ్ ఊపిరి పీల్చుకోకుండా అలా ఉండిపోవడం అవన్నీ ఫస్ట్ తీసుకోవాలన్నమాట. గోడకి అలా ఒకటే దగ్గర ఉండేదాన్ని. అండ్ మెల్లమెల్లగా చూడండి నా స్విమ్మింగ్ అనేది, చేతులైతే అటు ఇటు. మా హస్బెండ్ ఇక్కడ ఒక డైలాగ్ అంటారు, మీరు వినండి. ఇక్కడ 2 గంటలు ఈదిన చాలదా ఓరి నాయన దీని స్విమ్మింగ్. ఇంకొస్తే అప్పినట్టు లేదు ఇది. 4th dayకి నాకు ఈ మాదిరిగా స్విమ్మింగ్ అయితే వచ్చింది. ఇంకా అయిపోయిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా స్విమ్మింగ్ చేసి వచ్చేసాం అనమాట. స్విమ్మింగ్ టైం వచ్చేసి 6 to 8, అంటే 1.5 గంట ఉంటుంది. చేసి ప్రాక్టీస్ చేశాను అంతే, ఇంకా రావాలి అండి. ఇంకా రోజు ఇంకా స్విమ్మింగ్ డ్రెస్సెస్ అన్ని ఆడేసుకోవడమే. మళ్ళీ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలకు నేర్పిస్తే బెటర్ కదా. అండి ఎలా చేశాను, ఫుల్ సూపర్ చేసి ఇలా వదిలేయడము. ఆ గోడను వదిలేసి వెనక్కి వెళ్తున్నాను. ఇంకా చెయ్యాలి, వారం రోజులు అయితే అందరికి వచ్చిందంట పర్ఫెక్ట్ గా. నాకు అంత ఈజీ కాదు కదా త్వరగా ఎవరికైనా. బట్టలు అయితే ఎండేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం చదువుకొని ఇంకొంచెం నాకు కూడా వర్క్ ఉంది, అది కూడా చేసేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఇంకా అలా వెళ్ళిపోయాం కదా, చాలా పని ఉంటే అలానే పెట్టేసి వెళ్ళిపోయాను. ఇవి కొంచెం క్లీన్ చేసుకోవాలి. నా వర్క్ నేనైతే చూసుకుంటానండి. వచ్చేసి నేను మొత్తం నాకు ఎట్లా ఉంటే చిందరవందరంగా ఉంటే అసలు నచ్చదనమాట. అన్ని నీట్గా పెట్టేస్తున్నాను. బుక్స్ అన్ని కూడా ఏదైనా టేబుల్ చూస్తే నీట్గా పెట్టుకోవాలి కదా. తర్వాత నేను ఇక్కడ వర్క్ చేసేసుకుంటున్నానండి. సో ఇలానే నేను ఇంకా ఫ్రీ టైంలో నేను టైం చూసుకొని తీసేసుకుంటాను ఎంత వర్క్ ఉన్నా కూడా. అండ్ కొన్ని వీడియో సెషన్స్ చూస్తుంటాను అండ్ ఆడియో సెషన్స్ కూడా తీసుకుంటాను అనమాట. కొంచెం మనం టైం స్పెండ్ చేస్తే చాలు ఇందులో. నేనా కొంచెం బిజీగా ఉన్నాను. ఏంటంటే నేను డైలీ నా రొటీన్ లో పార్ట్ అయిపోయింది తెలుసా. రీసెంట్లీ స్టార్ట్ చేశాను, కొత్తగా వర్క్ చేస్తున్నాను అనమాట. ఫ్రెండ్ యాప్ లో స్టార్ ట్రైనింగ్ అనే ప్రోగ్రామ్ లో వర్క్ చేస్తున్నాను నేనైతే. అవునా, ఏంటది ఇంతకుముందు నాకు ఇప్పుడు చెప్పలేదు. అది కూడా యాక్చువల్ చెప్పాలంటే ఇది కూడా నేను రీసెంట్లీ స్టార్ట్ చేశాను అనమాట, స్టార్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఈ ఫ్రెండ్ యాప్ అనేది మనకి ప్లే స్టోర్ లో టాప్ 10 ట్రెండింగ్ ఫ్రీ యాప్ లో ఉంటుంది అనమాట. సో ఈ ఫ్రెండ్ యాప్ ని మనకి ఇప్పుడు 10 million పీపుల్స్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. బేసికలీ ఏంటంటే ఇందులో కొత్త కనెక్షన్ అండ్ కొత్త పీపుల్స్ తో ఎలా మాట్లాడాలి ఏంటి అనేది కొత్త యూజర్స్ అయితే తెలియదు కదా. సో అందుకోసమే మనకి స్టార్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా ఇప్పుడు కొత్తగా లాంచ్ చేశారనమాట.
అండ్ ట్రైనర్స్ యూజర్స్ కి హెల్ప్ చేస్తారనమాట. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అయినా ఏదైనా ఇష్యూ ఉంటాయి కదా, సో సాల్వ్ చేస్తారనమాట. అంటే లైక్ లైఫ్ స్టైల్ ఇష్యూ అండ్ రిలేషన్షిప్ ఇష్యూ ఇలాంటివి ఉంటాయి కదా, సో అలాగా వీళ్ళైతే హెల్ప్ చేస్తూ ఉంటారు. ట్రైనర్ ఇందులో ఎవరైతే ట్రైనర్స్ ఉంటారో వాళ్ళు ఇంట్లో నుండే చేస్తారనమాట. ఒక విధంగా ఇది వర్క్ ఫ్రమ్ ఆపర్చునిటీ. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఒక విధంగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు తెలుసా. అండ్ లేడీస్ కోసం అయితే చాలా మంచిది తెలుసా ఇది. ఎందుకంటే బయటికి వెళ్లి జాబ్ చేయలేక చాలా మంది అలానే ఇంట్లో ఉండిపోతారు. అండ్ ఒక విధంగా అంటే ఈ రోజుల్లో జాబ్స్ రావాలంటే అంత ఈజీ కూడా కాదు కదా. అండ్ ఎడ్యుకేషన్ పరంగా అంటే అంతగా పెద్దగా చదువుకోపోయిన ఉంటారు. సో లేడీస్ కోసం ఇది ఒక బెస్ట్ జాబ్ ఆఫర్. మనకు కుదిరే టైంలో మన ఫ్రీ టైంలో కూర్చొని ట్రైనింగ్ తీసుకోవచ్చు. అండ్ ఏదైతే ట్రైనింగ్ ఉంటుందో దాని ద్వారా మనకి మనీ అనేది వస్తుంది. ఈ ప్రోగ్రామ్ నుంచి ట్రైనర్స్ కి హెల్ప్ అవుతుంది అండ్ ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా కూడా యూజ్ అవుతుంది అనమాట. ఇద్దరు సైడ్ నుంచి కూడా హెల్ప్ అవుతుంది అండ్ యూజర్స్ కి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అండ్ ట్రైనర్స్ కూడా ఇండిపెండెంట్ గా మనీ ఎర్న్ అవుతుంది. ఇది నిజంగా మంచిదన్నమాట. సో నేను ఇన్ని రోజుల నుంచి ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నాను కదా, సో మన వ్యూవర్స్ కి మనమైతే ఎలా కనెక్ట్ చేసుకుంటాం, మనం మన లైఫ్ ని ఎలా షేర్ చేసుకుంటాం, ఎంత క్లోజ్ ఉంటాం కదా, సో ఈ ప్రోగ్రామ్ లో కూడా మనం చాలా క్లోజ్ అయిపోతాం అనమాట. ఇది చూసాక అవునా ఎగ్జాక్ట్లీ మనీ ఎలా వస్తుంది. ఇందులో ఏంటంటే 2 సైడ్ నుంచి కూడా ఉంటది అనమాట. ఒకటి వచ్చేసి ఆడియో సెషన్ అండ్ ఇంకోటి వీడియో సెషన్ అనమాట. సో ఆడియో సెషన్ మనకు వచ్చేసి 4 రూపీస్ పర్ మినిట్ అండ్ వీడియో సెషన్ వచ్చేసి మనకి 17 రూపీస్ పర్ మినిట్ అనమాట. ఇందులో పార్ట్ టైం కింద మనము డేలో 3 అవర్స్ కనుక టైం స్పెండ్ చేస్తే మనకి ఈజీగా మంత్లీకి 45,000 వరకు అయితే వస్తుంది. అండ్ అదే ఫుల్ టైం మనము ఇందులో టైం స్పెండ్ చేసాం అనుకోండి 1,20,000 వరకు వస్తుంది. లాంగ్వేజెస్ వచ్చేసి తమిళ్, తెలుగు అండ్ మలయాళం, కన్నడ అనమాట. పెద్దగా ఇందులో ఇంగ్లీష్ అనేది అవసరం లేదు. అదొకటి. ఎలా ట్రైనింగ్ సేఫా? ఎందుకంటే పర్సనల్ డీటెయిల్స్ ఇలాంటి ప్లాట్ఫామ్ లో అడుగుతుంటారు. నో అబ్బా, అస్సలు ఇందులో ఎలాంటి పర్సనల్ డీటెయిల్స్ అనేవి అడగదు. ఇక్కడ కాదు ఎనీవేర్. ఎందుకంటే ఫ్రెండ్ యాప్ అనేది కంప్లీట్లీ సేఫ్ అనమాట మన కోసం. అయితే ఓకే, మరి రిజిస్టర్ ఎలా చేసుకోవాలి? మన వ్యూవర్స్ చెప్తే వాళ్ళు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది కదా. ఫ్రెండ్స్, మీ అందరు కూడా నేను చెప్పాలనుకుంటున్నాను, ఇది ఒక మంచి ప్రోగ్రామ్ అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను అండ్ మీరు రిజిస్ట్రేషన్ కోసం లింక్ ని ట్యాప్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్టార్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లోకి అయితే తీసుకుని వెళ్తుంది అనమాట. తర్వాత ఫోన్ నెంబర్, మీ పేరు అండ్ లాంగ్వేజ్ అన్ని టైప్ చేస్తే చాలు రిజిస్టర్ అయిపోవడమే. అండ్ రిఫరల్ లో నా పేరు టైప్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీకు యాక్సెస్ అనేవి త్వరగా వస్తాయి. సబ్మిట్ అయ్యాక 24 hours లో రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీ ఫోన్ నెంబర్ మీద వస్తుంది అనమాట ఏదైతే వీడియో ట్యూటోరియల్ అవన్నీ. సో ఇది సేఫ్ అండ్ ఈజీ అనమాట. అండ్ విత్డ్రాల్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి, ఎందుకంటే మనకి యూపీఐ అండ్ వాలెట్ కింద మనం అయితే విత్డ్రా చేసేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. డిస్క్రిప్షన్ లో ఫ్రెండ్ యాప్ లింక్ ఇచ్చాను అనమాట. అండ్ ఇప్పుడైతే మనం బయలుదేరుతామా? స్టార్ట్ అవ్వాల టైం జస్ట్ చాలా ఎండ్లండి, మామూలుగా లేవు. ఇప్పుడు వెళ్దాం, షాపింగ్కి వెళ్తే చూపిస్తా. సో ఇక్కడ వచ్చేసి నేను ట్యూబ్ లేదండి స్విమ్మింగ్ కోసము. బాబుకి అయితే ఇంకా వాడు చెయ్యలేడు కదా, ఏజ్ కూడా చిన్నది కాబట్టి వాడికి ట్యూబ్ అండ్ గోగల్స్ తీసుకుందాం అనేసి వచ్చాము. అందరి కోసం అంటే మా 4 కోసము. అండ్ బాబు కూడా కావాలి కదా అనేసి వాడికి ఒక ట్యూబ్ మాత్రమే తీసుకున్నాం, రిమైనింగ్ అన్ని మా కోసమేనమాట. సైజ్ బట్టి తీసేసుకున్నాం. ఈ ట్యూబ్ వచ్చేసి 250 పడిందండి. సో పెద్దదే తీసేసుకున్నాను, చిన్నదైతే గాలి ఊరికే పోతుంది కదా అనేసి మంచి క్వాలిటీలోనే తీసేసుకున్నాను. సో మేము ఎప్పుడైతే ఇవన్నీ తీసుకున్నామో తర్వాత ఒక 2 daysకి మాకు స్విమ్మింగ్ అనేది బంద్ అయిపోయిందండి. నేను ఇంకా బాగా నేర్చుకుందాం అనేసరికి ఇంకా అది బంద్ అయిపోయింది. May 1st నుంచి అయితే స్టార్ట్ అనమాట మళ్ళీ. సో వెళ్తాను అప్పటికి. సో వాటర్ అయితే అసలు స్విమ్మింగ్ చేస్తామా, వాటర్ అయితే అసలు పడలేదండి నాకైతే. 1 week మొత్తం కూడా డార్క్ సర్కిల్స్ అన్నీ వచ్చేసాయి 1 weekకి. అండ్ ఫైనల్లీ మనం ఏదైనా కూడా స్విమ్మింగ్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు కూడా మీ పిల్లలకి నేర్పియండి. ఈ సమ్మర్లోనే బెస్ట్ కాబట్టి మీరు కూడా నేర్చుకోండి, ఓకేనా? అండ్ స్విమ్మింగ్ చేయడము ఫస్ట్లో భయపడతాం, బట్ తర్వాత మనకి ఈజీనండి. నేనైతే భయపడ్డాను, వస్తుందా రాదా అనేసి అనుకున్నా, బట్ నాకు మాత్రం ఇప్పటికి ఓకే. మళ్ళీ స్టార్ట్ అయితే ఒకసారి 1 month అట్లా అయితే కనుక క్లియర్గా నేర్చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే షాపింగ్ అయిపోయిన తర్వాత అండ్ మేము ఈ క్లిప్ వచ్చేసి నేను హోలీదండి. సో సారీ అండి, చాలా లేట్గా పెడుతున్నాను. ఇదే నేను రీసెంట్గా డిలేట్లో చూస్తే ఈ వీడియో క్లిప్ ఉంటే యాడ్ చేసేసాను అనమాట. అండ్ హోలీ కోసం ఆ రోజు మేము బాబు పిల్లల కోసం గన్స్ అవి తీసుకున్నాము కలర్స్తోని. అండ్ కలర్స్ అవి ముగ్గులు కూడా నాకు కాంపిటీషన్స్ ఉంటాయి కాబట్టి నేను ముగ్గులు కాంపిటీషన్లో కూడా పార్టిసిపేట్ చేస్తాను. సో అవి కూడా కలర్స్ తీసేసుకుందాం అనేసి ఇక్కడికైతే వచ్చామన్నమాట. అండ్ అన్ని కూడా తీసేసుకుని ఇంక ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోయాము. ఇంకా వచ్చామన్నమాట. పాపను వచ్చేసి నేను చెప్పాను కదా వేరే వాళ్ళని ధర పెట్టేసి వెళ్ళాను అనేసి, ఎందుకంటే ఎంత ఎండలు ఉన్నాయంటే బయటకి, బట్ తప్పదు షాపింగ్కి అయితే అలా వెళ్ళేసి వచ్చాము. అండ్ తర్వాత హోలీ స్పెషల్గా ఈరోజు వంట కూడా చెయ్యాలండి. విన్నారా వీళ్ళు హెడ్ వేడి నీళ్ళు పెట్టాను ఎసరు కోసము డైరెక్ట్గా. అండ్ తర్వాత ఇదిగోండి బెల్లం తీసుకుని వచ్చా.
కుడుములు చేద్దాం అనేసి మార్కెట్ లో అలాగా పిల్లలకి హోలీ కోసం గన్స్, తర్వాత టమాటా, ఆనియన్స్, మన కర్రీస్ కి వెజిటబుల్స్ ఏమన్నా లేకపోతే ఆనియన్స్ ఇవి ఉన్నాయి అనుకోండి, డ్రైవ్ ఏమైనా ఉంటాయి కదా బఠానీలు, కొమ్మిశనగలు, వాటితో ఇలా గ్రేవీ ఇలా చేసేస్తాను. మెయిన్ ఆనియన్స్ అండ్ టమాటా అనమాట. సో ఇది ఒక 1 కిలో, అదొక 1 కిలో తీసేసుకున్నాము. 1 వీక్ అయితే వచ్చేస్తాయి కదా, సరిపోతాయి. ఇంకా చాలా జంతికలు చేద్దాం అనుకుంటున్నాను. సో జంతికలు చూసాను, బట్ ఎలా వస్తాయో తెలీదు. లాస్ట్ టైం చేసా, అంత పర్ఫెక్ట్ గా రాలేదు. ఓకే, బట్ ఈసారి చూడండి ఎలా వస్తాయి అనేది. తెచ్చిన వెంటనే ఎక్కడ ఒక సదిరేస్తాను. ఇది గుమ్మడికాయ, దీంతో నేను గుమ్మడికాయ కుడుములు చేద్దాం అనుకుంటున్నాం. మేము సంక్రాంతికి చేస్తాం కదా, అవి ఇక్కడ టేస్ట్ చూపిద్దాం, ఎందుకంటే కాంపిటీషన్ ఉంది. సో దానికోసం వంటలో ఒకటి స్వీట్, ఒకటి ఈవినింగ్ అనమాట. ఇక్కడ మాకు చెప్పాను కదా కాంపిటీషన్ లో ఉంది అనేసి. ఫస్ట్ అది నేను జంతికలండి కొత్తగా ట్రై చేస్తున్నాను. ఇంకా మా అమ్మకి అడిగాను ఎట్లా అనేసి, పుట్నాల పప్పుతో చెప్పింది. సో ఇదిగోండి, చాలా కష్టపడుతున్నాను టేస్ట్ బాగా రావాలనేసి. ఒక్కటే చేసా, ఫస్ట్ ఒకటి చేశాను. సో అందులో సాల్ట్ సరిపోలేదు, ఏం సరిపోలేదు. సో ఇక మొత్తం అన్ని వెయ్యి పెద్ద హోల్స్ తీసుకున్నాను. సో దానివల్ల కరెక్ట్ హోల్స్ లేదనమాట. కింద చూపిస్తున్నావా ఇక్కడ ఇలా ఇలా చేసేస్తారు. అయిపోయింది, వచ్చేసింది అంటారు. ఇంకోటి చేయాలి ఫాస్ట్గా, మెల్లగా జాగ్రత్తగా చేస్తున్నా. ఇంకోటి మార్నింగ్ చేయండి హల్వా, గుమ్మడికాయ కుడుములు అన్నాను కదా. ఇవి కలపాలి కదా, వెంట కలపకూడదు, ఒకటేసారి ట్రిక్గా ఊరికే కలపకూడదు. ఫైనల్లీ అయిపోయావి. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. మా వారితో చెప్పిస్తాను. ఏమండి, హోలీ రోజు ఇవైతే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశానని చెప్పాను కదా. ఒకటి జంతికలు అండ్ తర్వాత గుమ్మడికాయ కుడుములు అనమాట. 2 కూడా నేనే చేశాను. సో అప్పుడు నేను మీకు జంతికలు చూపించలే కాబట్టి ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇలా చేశానండి. సో ఎప్పుడైనా వీలుంటే నేను షార్ట్స్లో మీకు ఇది ఎలా చేయాలనేది ఈజీగా చెప్తాను, ఓకేనా. సో ఇదనమాట మన వీడియో. అండ్ హోలీ రోజు కూడా ఇవి 2 చేయడం వల్ల నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట. సో నేనే విన్ అయ్యానమాట. సో ఫైనల్లీ ఇదనమాట మన వ్లాగ్. మీ అందరు కూడా వీడియో నచ్చిందైతే అనుకుంటున్నాను. నచ్చిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఎంత లైక్స్ ఇస్తే మన వీడియో అనేది అంత మంచిగా వ్యూస్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ my channel.